ప్రభు కొరకై మన ప్రయాణాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 14, 16. మూడవ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవాలి ఎవరైనా. పేజీ సంఖ్య 191. శీఘ్రముగా మీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ప్రార్థన చేద్దామండి. వాక్యం కొరకు నారాయణ స్వామి ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందులో మనము ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా చదవబడినటువంటి ఈ వాక్య భాగం ద్వారా గ్రహించాల్సిన అంశం ఏంటంటే, జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో ఆ సంగతులను మీకు రాస్తూ ఉన్నాను. అంటే జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన 3వ అధ్యాయం నుంచి మనము ప్రారంభం నుంచి మనము చదువుకుంటే అంతా చదవడానికి సమయము ఇదవుతుంది కాబట్టి నేను కొద్దిగా చదివినాను. 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అధ్యక్షుడు, సంఘ పరిచారకులు, పరిచారం చేసే స్త్రీలు, ఈ 3వ అధ్యాయం 13వ వచనం వరకు అధ్యక్షుడైన వాడు ముఖ్యంగా ఏకపత్ని పురుషుడై ఉండాలా. అంటే ఎవరిని కలిగి ఉండాలా? తప్పక భార్యను కలిగి ఉండాలి. పరిచారకులు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పరిచారకులు ఎవరిని కలిగి ఉండాలా? భార్యలను కలిగినటువంటి వారు, భార్యలను కాదు, భార్యను కలిగినటువంటి వారుగా ఉండాలి. వీరు వారి పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి వారుగా ఉండాలి. వాళ్ళ పిల్లలనే స్వాధీనపరచుకోకపోతే వారు సంఘాన్ని ఎలాగున పాలిస్తారు అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ఇవన్నీ రాసుకుంటూ వస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘము? ఏ సంఘములో అయితే భార్యాభర్తలు, పరిచారకుల భార్యలు, భర్తలు, వారి పిల్లలు ప్రభు యొక్క వాక్యానుసారమైన క్రమం కలిగి ప్రభువును సేవిస్తూ ఉంటారో ఆ సంఘము అని అర్థం. ఇక్కడ బోధ గురించి ఏం రాయబడలేదు. ఎక్కడ మంచి బోధ చేస్తే
ఆ సంఘము సత్యమునకు స్తంభము అని రాయలేదు. ఎక్కడ అధికారం కలిగిన పెద్ద పెద్ద అధికారులు మందిరానికి వస్తారో ఆ సంఘము సత్యమునకు స్తంభము అని రాయలేదండి. క్రమం ఏమిరా అంటే, ప్రవర్తన ఏమిరా అంటే, అధ్యక్షుడు వాడు ఎట్లా ఉండాలంట? ఆ నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. అంటే తప్పక ఎవరుండాలి? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, వివాహము ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది. అవునా? వివాహము ఎంత ఘనమైందో అర్థమవుతుంది. ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, అది దేవుని క్రమం. కాబట్టి పిల్లరా, ఏకపత్ని పురుషుడై ఉండాలి, త్రాగుబోతుగా ఉండకూడదు, భార్యను కొట్టేవాడుగా ఉండకూడదు. ఏమండి, భార్య భర్తలు ప్రభువును ఏ సంఘంలో సేవిస్తూ ఉంటారో ఆ సంఘము సత్యమునకు స్తంభము. మనం చెప్పే వాక్యాలు చాలా బాగా ఉండవచ్చును, కానీ మన భార్యల ప్రవర్తన, మన పిల్లల ప్రవర్తన సరిగా వాక్యానుసారంగా లేకపోతే అది వ్యర్థమైపోతుంది. దీనికి ఒక ఉదాహరణ ఏమిరా అంటే, మందు చాలా మంచిది. ఇంజెక్షన్లో మనము వేసుకునేటువంటి మందు చాలా మంచిది. ఆ నీడిల్ అంటే ఆ సూది స్టెరిలైజ్ కాకపోతే, మా కాలంలో నీళ్ళల్లో ఉడకబెట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్త ఇంజక్షన్లు వచ్చినాయనమాట, ఒక్కసారి వేసడం దాన్ని పారేయడం. అప్పుడు ఉన్నది కొన్ని సూదులే, అందరికీ అదే నీళ్ళలో ఎప్పుడు స్టెరిలైజ్ ఎత్తడాలి అనమాట. ఆ సూది స్టెరిలైజ్ కాకపోతే మందు మంచిదైనా వ్యక్తికి ఏమవుతుంది? సెప్టిక్ అయిపోతుంది. మందు మంచిదే, అది స్టెరిలైజ్ కాదు కాబట్టి ఆ వ్యక్తికి ప్రాణాపాయం కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన నియామవళి సంఘంలో ప్రభుకు మహిమ, ఆ సంఘము సత్యమునకు స్తంభము. చుట్టుపక్కల వాక్యాలు రాసిన సంఘం కాదండి. ఈ దినాల్లో సంఘాన్ని ఎట్లా గుర్తుపడుతున్నాం అంటే, ఇది చర్చని ఎట్లా గుర్తుపడుతున్నాం? పైన సిలువ ఉంటే గుర్తుపడతా ఉన్నాం, లేదా చుట్టుపక్కల వాక్యాలు రాస్తే గుర్తుపడతా ఉన్నాం. అట్లా కాదండి. సంఘముని ఎవరిని చూసి గుర్తుపట్టాలా? మన ప్రవర్తనను చూసి గుర్తుపట్టాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. పెద్దలు చూడండి, పరిచారకులు ఎట్లా ఉండాలంట? 11వ వచనంలో రాయబడింది, అటువలే చెప్పని వారును పరిచర్య చేసే స్త్రీలు. అంటే పరిచర్య చేసే స్త్రీలు అంటే ఆ పరిచారకుల భార్యలు. ఏమండి, పరిచారకుల భార్యలు. ఇది సంఘము యొక్క క్రమం. ఎంత పెద్ద పెద్ద దైవజనులు వచ్చి ఏం చెప్పినా, నీవు ఎంత కొండను పిండి చేసే ప్రసంగాలు చెప్పినా, ఈ క్రమం లేకపోతే అవన్నీ సంఘానికి, ఆ వాక్యము ఏమీ ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే, అందరూ ఒక్కొక్కరే బయలుదేరి సంఘాలకు ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఉంటే ఏం ప్రయోజనం? ప్రభువుకి ఏమి? వాళ్ళు అందరు ఇక్కడే ఉండాలని ప్రభువుకి ఏమి? అట్లా ఏమండి, అట్లా ఏమ్రా అంటే, వాళ్ళందరూ ఇక్కడ ఉండడం ద్వారా వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. వాళ్ళందరూ ఇక్కడ ఉండడం ద్వారా వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. లేకపోతే ఒకరి ప్రవర్తన ఒకరికి పెళ్లి లేదు, పేరెంటం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, వాడు మంచి ప్రభునందు విశ్వాసం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదండి. అందుకనే సంఘంలో ఆ ప్రవర్తన కనబడాలంటే భార్య ఉండాలి, వారి పిల్లలు ఉండాలి. అప్పుడు అందుకనే సంఘ పెద్దల పరిచర్య
ఇక్కడ వ్రాయబడింది. ఆ సంఘము సత్యమునకు స్తంభము, తర్వాత అదే సత్యానికి ఆధారము. ఏ సంఘం? ఏ సంఘము? ఏ సంఘము? ఎక్కడైతే అధ్యక్షులు, పెద్దలు వారి భార్య, వారి పిల్లలతో వాక్యానుసారంగా పరిచయం చేస్తూ ఉంటారో ఆ సంఘం. ఇక్కడ బోధ గురించి ఏమైనా రాయబడిందా? ఎక్కడ పిండి చేసే ప్రసంగం ఉంటుందో అక్కడ బాగుంటుందని. కొన్ని ప్రసంగాలు చాలా బాగుండవచ్చును, కాకపోతే అవి ఆత్మీయంగా ప్రయోజనకరంగా పనికి రాకపోవచ్చును వాళ్ళ ప్రవర్తన నియామవలని బట్టి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము మన భార్యలము మన పిల్లలము సంఘంలో వాక్యానుసారమైన నడకను కలిగిన వారుగా ఉన్నామా? అందుకనే జీవము గల దేవుని సంఘంలో ఏది ప్రాముఖ్యం? ప్రవర్తన ప్రాముఖ్యం. అందుకనే మనం ఎప్పటికి కూడా ఆ భార్యలు లేకోకుండా వాళ్ళ ప్రవర్తనను అంచనా వేయడం కష్టం. పిల్లలు లేకోకుండా వాళ్ళ ప్రవర్తనను అంచనా వేయడము కష్టం. అందుకనే పిల్లరా, ఆ సంఘము సత్యమునకు, ఒకవేళ మనం బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టియచ్చును, దాన్ని సత్యానికి స్తంభంగా మనం చెప్పలేం. ఒకవేళ సంఘములో 2-3 ఉండవచ్చును, ఆ సంఘమును సత్యమునకు స్తంభమని చెప్పగలం. కారణం ఏంటి? వాళ్ళు భార్య భర్తలు క్రమంగా వచ్చి ప్రభు పరిచర్యను జరిగించటం, వారి పిల్లలను కలిగి ఉండటం. ఇదండి ప్రవర్తన నియామవళి. ఇంకా మీకు ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలంటే 3వ అధ్యాయము 13వ వచనం వరకు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవడు. మనం ఏం చేస్తున్నామంటే ప్రభు మనకిచ్చిన ఆ అధ్యక్ష పదవి అనేటువంటి భాగాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్న వారుగా మనం ఉంటున్నామండి. నువ్వు ఎంత బోధిస్తావు, ఎంత కష్టపడతావు, ఏం చేస్తావు, అవన్నీ అనవసరం. సంఘంలో మన ప్రవర్తన నియామవళి వాక్యానుసారంగా ఉందా? అందుకనే ప్రభునందు ప్రియులారా, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. అంటే భక్తునికి ఏముందంట? తొందర ఉందంట. ఏం తొందర ఉంది? ఇవి తొందరగా అమలు కావాలని. ఆయన ఆ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కొండేలు చెప్పుకుంటున్నారు, ఆ తర్వాత ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. భర్త దారి భర్తది, భార్యల దారి భార్యది. భార్యలు భర్తలు వాక్యానుసారంగా స్టాండర్డ్గా లేరు. ఇవన్నీ ఇష్టానుసారంగా ఉన్నారు. దీన్ని శీఘ్రంగా అంటే భక్తుడు ఎంత బాధపడతాడో మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏమున్నాయంటే భిన్నమైన బోధలు ఉన్నాయి. ఏమండి, స్త్రీలు మౌనంగా ఉండుకోకుండా వాళ్ళే ప్రార్థనలు చేస్తా ఉన్నారు. పెద్దలు ఏం చేస్తా ఉన్నారు? పురుషులు ఏం చేస్తా ఉన్నారు? ఇంకా వాళ్ళే చేసుకుంటున్నారు ప్రార్థన అని చెప్పేసి మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మన ఇళ్లలో మనము ప్రతి ఇండ్లు అన్నది ఒక క్రమం కలిగి ఉంటుంది. ప్రతి ఇండ్లు అనేది ఒక క్రమం కలిగి ఉంటుంది. క్రమం లేకుండా ఏ ఇండ్లు అయినా ఉందా? ఉందంటే దాన్ని ఏమంటారు? ఇండ్లు అంటామా? భర్త ఎప్పుడు వస్తాడో భార్యకు తెలుదు, భార్య ఎప్పుడు వస్తుందో భర్తకు తెలుదు, పిల్లలు ఎక్కడికి పోయినారో తల్లిదండ్రులకు తెలుదు, వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి. దీన్ని ఏమంటాం మనం? క్రమం కలిగిన ఇల్లు అంటామా? అవునండి. ప్రభునందు ప్రియమైన ప్రతి కుటుంబంలో క్రమం ఉన్నట్టుగా జీవము గల దేవుని సంఘములో క్రమం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే సమయానికి చేరి రావడం, ఆరాధన ఏమండి, ఆరాధన పాటలు భయంతో పాడటం, రాగయుక్తంగా పాడటం, అందరూ వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకొని హృదయంలో ఉంచుకోవడం, సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని వివరించడానికి సిద్ధంగా ఉండటం, ఇదండి ఆ సంఘము సత్యమునకు
ప్రార్థన చేసే సంఘము సత్యమునకు స్తంభం అని రాయలేదండి. కూడికలు పెట్టే సంఘము సత్యమునకు స్తంభం అని రాయలేదండి. రాశారా? ఏ సంఘము? ఇదిగో ప్రవర్తన. శీఘ్రముగా నీ వద్దకు వస్తున్నానని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యం చేస్తే నేను వచ్చేంత వరకు మీరు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, దేవుని మందిరం అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? జీవము గల దేవుని మందిరం. అమ్మా నాయన ఆటలు ఆడుకున్నట్టు కాదు. మనము చిన్నపిల్లలప్పుడు అమ్మా నాయనలు ఆటలు ఆడుకుంటాం కదా, ఏమండి? ఆయన అమ్మ ఇతను నాయననా కాదు, ఊరికే ఆట అది. ఇప్పుడు మీరు చేసేది నిజం. ఇది మీరు ఊరికూరికనే చేస్తూ ఉంటారా ఆట? అది నిజంగా భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి పనికి పోతున్నావు, భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి ఆమె పని చేస్తా ఉంది ఇంట్లో. ఆట కాదు కదా. తిన్నట్లు పండుకున్నట్లు ఆట కాదు కదా. అయితే ఇప్పుడు నిజం. అట్లనే దేవుని మందిరంలో కూడా మనము నిజంగా ప్రవర్తించాలి, ఇష్టానుసారంగా కాదు. అందుకనే మన ఆత్మీయ జీవితాల్లో మందిరానికి వెళ్తా ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, నెమ్మది లేదు. ఆ వాక్యం మన జీవితాల్లో కార్యం చేయటం లేదు. కారణం ప్రవర్తన లేకపోవడమే. ప్రవర్తన లేకపోవడమే. సంఘ పెద్దలు చాలా ప్రాముఖ్యంగా దేవునిని కలిగిన వారు మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. భార్యలను భర్తలను ఏమండి సంఘము ఎప్పుడు చూస్తూ ఉండాలి. సంఘ పెద్దలుగా కనపడుతుంటారు, ఇంట్లో భార్య పిల్లలు ఏం చేస్తుంటారో కనపడదు. అప్పుడు నేను మాకున్న అనుభవం చెప్తా. చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మా ఇంట్లో, ఇది ప్రభువుకు మహిమకరంగా చెప్తున్నారు, వాళ్ళ మీద చాడీలు కాదు, వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, సంఘ పెద్దలుగా ప్రార్థన చేసేవాళ్ళు. మాకు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు. వాళ్ళు అట్లున్నలా ఇట్లున్నలా. కానీ మాకేం కనపడుతుంటదంటే వాళ్ళ పిల్లల ప్రవర్తన కనపడుతూ ఉంటుంది. నాకు అనిపించేది, వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తున్నదే, వాళ్ళ పిల్లలు వాళ్ళని సరి చేసుకోరా? వాళ్ళ భార్యలు ఎట్లా ఉంటారు? ఏమండి ఎట్లా ఇది? వాళ్ళను బట్టి నాకుగా కోపం వచ్చేది కాదుగా, వస్తూ ఉన్నదే కానీ నాలో క్రమమేం ఏర్పడలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము మన ప్రవర్తనలో సరిలేకోకుండా ఇక్కడ బోధిస్తుంటే మీకేం కనపడతా ఉంటుంది? బోధ కనపడదు. ఏం కనపడతా ఉంటుంది? నా ప్రవర్తన, నా పిల్లల ప్రవర్తన కనపడతా ఉంటుంది. అప్పుడు ఏమైతుంది? వాక్యం వలలో కార్యం జరిగింది. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన ప్రవర్తనను మనము సరి చేసుకుందాం. దేవుని భయంతో దేవుని అటువలే పరిచర్య చేసే స్త్రీలు, అంటే వాక్యం చెప్పే వాళ్ళ భార్యలు చాలా జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. పెద్దల భార్యలు చాలా జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. అటువంటి జాగ్రత్త కలిగి ఉండాలంటే, కలిగి ఉన్నప్పుడు ఆ సంఘము సత్యానికి స్తంభం. లేకపోతే చెప్పండి, ఇప్పుడు పైన సిలువ పెట్టి సంఘం అనిపిద్దామా? మన ప్రవర్తనను బట్టి సంఘం అనిపిద్దామా? ఎవరు ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటారు. ఒక టైం అంటూ లేదు. ఎన్నో మార్లు చెప్తున్నా, సమయానికి చేరి రావడం, వారి మాటలు వినుకుంటా వాళ్ళను ప్రేమతో ప్రభు వైపుకు మరల్చవలసినటువంటి మనం వాళ్ళ మాటలు విని, లేదా భర్తలు భార్యల మాట విని, భార్యలు భర్తల మాట విని సంఘాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఆ సంఘంలో నెమ్మది ఉండదండి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాస్తూ ఉన్నాను. ఆషామాషి కాదండి. అందుకనే బాధ్యతగా ప్రభువు మిమ్మల్ని పెద్దలుగా నియమించి ఉంటే మీ ప్రవర్తన నియామవలిని సరి చేసుకుందాం. మన పిల్లల ప్రవర్తనను మనం సరి చేసుకుందాం. అందుకే చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, ఎవడైననో
అట్టివాడు దొడ్డ పని అంటే చాలా పెద్ద పని. దొడ్డ అనేది కన్నడ వర్డ్ అది, అవునా కదా? చాలా పెద్ద పని అది. ఎంత పెద్ద పని అంటే, ఎంత గొప్ప పని అంటే ప్రభు సంఘంలో మనం పరిచర్య చేయడం. కాబట్టి ఈరోజు మన ప్రవర్తనలను మనము మార్చుకుందాం. మన జీవిత సంఘంలో మన ప్రవర్తన సరి చేసుకుందాం. మంచిది. తర్వాత 16వ వచనం చదువుకుందాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము ఏది? దైవభక్తి. దైవభక్తి ఏది? దైవభక్తి ప్రవర్తననే. దైవభక్తి ప్రవర్తననే. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం ఏంద్రా అంటే ఏంది? ప్రవర్తననే. ప్రవర్తననే. కొంతమంది భక్తి అంటే ఏమనుకుంటారంటే ఒక వారం పాటించడం, అట్లా అది ముట్టుకోకూడదు అనడం, ఇవన్నీ చేయడం ద్వారా నీ ఆత్మీయ జీవితం ఏమి ఎదగదండి. ప్రవర్తననే. భక్తి అంటే ప్రవర్తననే. ప్రవర్తన లేకోకుండా ఈరోజు శుక్రవారం అమ్మా, ఈరోజు ఉపవాసం అమ్మా, ఈరోజు నేను ఏం తిననమ్మా, ఇదంతా ఏంది? భక్తి. ఇదంతా భక్తి. ఇదంతా ఏం కాదు? ప్రవర్తన కాదు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, మళ్ళా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రేమతో వాళ్ళను పరామర్శించరు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా ఇదేమి ఉపవాసం అనుకోరా? కాబట్టి ప్రియులారా, నిరాక్షేపం. ఇంకా ఎవ్వరు ఆక్షేపించలేరు నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే. ప్రవర్తన లేకోకుండా లోక సంబంధమైన ఆచారాలు కలిగి భక్తి కలిగి ఉంటే ఇదేం భక్తి నాయనా? విశ్వాసులకు ఉండాల్సింది భక్తి కాదండి, ప్రవర్తన. ఆ ప్రవర్తన మనం ఎవరిని బట్టి ప్రవర్తన నేర్చుకోవాలా? ఎవరిని బట్టి ప్రవర్తన నేర్చుకోవాలా? నన్ను బట్టి మీరు ప్రవర్తన నేర్చుకుంటారా? లేదు. అందుకనే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. చదవండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైనో. చూడండి, 30 సంవత్సరాలు ఎవ్వరూ ఆయనను గుర్తుపట్టలే. బాల్యం, యవ్వనం ఎవరికైనా తెలిసినా? ఎవరు లేదు. ఒకరోజు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు పైనుండి ఒక శబ్దం, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు శరీరము దాల్చుకొని వచ్చినాడు. ఆయన ఏం దాల్చుకొని వచ్చినాడు? శరీరం దాల్చుకో. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు కాబట్టే ఆయన ప్రవర్తన మనకు అర్థమైంది. అంతేనా కదా? మీకు చాలా కష్టంగా అర్థం చేసుకోవాలా. ఆయన శరీరధారిగా వచ్చినాడు కాబట్టే ఆయన ప్రవర్తన రుజువైంది. లేకపోతే ఆయన శక్తిమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు ఎట్లా రుజువవుతుంది? ఎట్లా రుజువవుతుంది? ఆయన ఎంత ప్రేమ, నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి ఆయన, నీవు ఏ శరీరం కలిగి ఉన్నావో ఆ శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ శరీరమే లేకపోతే ఆయనకేముండదు? ప్రవర్తన మనం చెప్పగలుగుతామా? అందుకేనండి సంఘంలో పురుషులు భార్యలను ఎలాగున కలిగి ఉండాలో ఆయన కూడా తన శరీరం కొరకై ఈ లోకానికి వచ్చినాడండి. ఆయన కూడా సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యనో. ఏమండి, మనం కూడా మన యొక్క ప్రవర్తన సంఘంలో ప్రత్యక్షపరచబడాలంటే మన భార్యలు, మన పిల్లలు వాక్యానుసారమైన, ఇప్పుడు అర్థమవుతుందా ఈక్వేషన్ అర్థమవుతుందా? ప్రభువుకు శరీరం లేకపోతే ఎట్లా అర్థమవుతుంది? అలాగుననే ప్రభువుకు శరీరం ఎవరు? సంఘమే. ఆయన ఎట్లున్నాడో సంఘం అట్లే ఉండాలి కదా. భర్త ఎట్లున్నాడో భార్య అట్లే ఉండాలి కదా. అందుకేనండి ఈ 3వ అధ్యాయంలో భార్యాభర్తల ప్రస్తావన తీసుకొని వచ్చినాడు. అర్థమవుతుందా అండి?
ఆయన సంఘము కొరకు తన ప్రాణము పెట్టినని రాయబడింది. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అని రాయబడింది. అర్థం చేసుకుంటున్నారా మీరు? కాబట్టి పిల్లరా, మన ప్రభువు చూడండి, మన ప్రభువును బట్టి మనము ఆ ప్రవర్తన నేర్చుకుంటున్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఇదిగో పావురము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారముతో పావురం వలె తన మీదికి దిగి వచ్చుట. ఎట్లా? పావురం వలె కాదు, పావురంగా కాదు, శరీరాకారముతో పావురం వలె అంటే అర్థం ఏంటంటే, పావురము దిగేటప్పుడు ఎక్కడ దిగాలనుకున్నదో అక్కడే దిగుతుంది. ఇప్పుడు కాకులు ఉంటాయి, గద్దలు ఉంటాయి, అవన్నీ ఇట్లా అని వచ్చి మనం ఈడ దిగుతుందేమో అనుకుంటాం. అది ఆడపోయి దిగుతుంది, ఏడో దిగుతుంది. దానికి పాయింట్ ఉండదు అన్నమాట. అర్థమవుతుంది? ఆడ ఎంతో మంది ఉన్నారు. పరువు బాప్తిస్మం తీసుకునే రోజున ఎంతో మంది ఉన్నారు. ఎవరు కన్ఫ్యూజ్ కాలే, ఎవరి మీద దిగుతుంది ఈ పావురము అన్నట్లుగా. ఆ శరీరాకారంతో, ఎందుకు శరీరాకారంతో? ఇదిగో ఈయన శరీరము దాల్చి వచ్చినాడు అని చెప్పడానికి పావురము ఎట్లా స్టాండర్డ్ గా దిగుతున్నాడో అలాగుననే మన ప్రభు పైన దిగి ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని? ఈయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే ఆయన శరీరంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపణ చేయగలరా? ఇదండి ప్రవర్తన. సంఘములో పాపము లేకుండా ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పాపములను క్షమించి వేశాడండి. ఆయన సంఘముగా, ఆయన శరీరంగా మనలో పాపం ఉండడానికి వీల్లేదండి. అందుకనే ఆ సంఘము సత్యమునకు స్తంభము. ఇదే మర్మం. ఏది? భక్తిని గూర్చిన దైవ భక్తి గొప్ప మర్మమై ఉన్నది. ఆ మర్మం ఏమిరా అంటే మనము ఆయన కొరకు ప్రవర్తన కలిగి జీవించడమే. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మనం కూడా మన ప్రవర్తనను ఎవరైనా పాయింట్అవుట్ చేయాలంటే నన్నొక్కడిని చూస్తే కాదు, ఎవరెవరిని చూడాలా? ఎవరెవరిని? నిన్నో, నీ భార్యనో, నీ పిల్లలను. అర్థమవుతుందా అండి? కుటుంబాన్ని, ఆ కుటుంబాలన్నీ కలిసి వస్తే సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభం అండి. మీరే మనం ఉన్న చోట సత్యానికి స్తంభంగా ఉండాలంటే మన ప్రవర్తన వాక్యానుసారమైన ప్రభువును పోలిన ప్రవర్తన ఉండాలి. ఎట్లా ప్రవర్తన ఉండాలి? ప్రభువును పోలిన ప్రవర్తన ఉండాలి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. తర్వాత ఆత్మ విషయమున నీతిపరుడని జీవము గల దేవుని సంఘానికి, అనగా ఆయన శిరస్సు కనుక ఆ జీవము గల దేవుని సంఘము అంటే మన ప్రభు సంఘానికి ఆయన ఏం చేస్తున్నా అంటే ఆత్మ విషయమున ఎట్లంట? నీతిపరుడని తీర్పు. ఎట్లా తీర్పు పొందినాడు? ఆత్మ విషయమున. శరీర విషయంలో యూదా ఇస్కరియోతు ఏమంటున్నాడు? ఆ నీతిమంతుణ్ణి నేను అన్యాయంగా పట్టించినాను, ఒప్పుకుంటున్నాడు. పిలాతు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలండి. పిలాతు ఏమంటున్నాడు? ఈయన యందు ఏ దోషము కానరాదు. పిలాతు అంటున్నాడు. ఏ విషయంలో? శరీర విషయంలో. ఆత్మ విషయంలో చూడండి, ఆత్మ విషయమున ఎట్లా ఆయనలో పాపం ఉండి ఉంటే ఆయన లేపబడి ఉండేవాడా? ఆయన లేపబడ్డాడంటే అర్థమేమి? ఆయన శరీర లోపల కూడా ఆయన పాపం లేనివాడు. ఆయనను బట్టి మనమందరం కూడా ఆత్మీయంగా ఆయనతో కూడా లేపబడినటువంటి వారము. ఆయన ప్రవర్తన మనం ఆపాదించుకుంటున్నామండి. ఆయన ప్రవర్తన లేకోకుండా
బైబిల్ పట్టుకొని ఊరికొరికినే నవ్వి, ఏమండి అమ్మా మీకోసం ప్రార్థన చేస్తున్నామని ఊరికొరికినే చెప్తే దేవుని కార్యాలు జరిగినట్టుగా నువ్వు కనపడినా పరలోకంలో నీకు ఏ క్రియ నీది కనపడదండి. నీ క్రియ ప్రతిదీ కనపడాలంటే ఆయన కొరకు నమ్మకంగా చేసేటువంటి వారుగా ఉండాలి. ప్రతి క్రియ ఈడ బాగా కష్టపడినట్టు కనపడవచ్చు. నువ్వు అనుకుంటున్నావు అబ్బా ఏం కష్టపడుతున్నానని, ఏం కష్టపడి నేను వాక్యం చెప్తానని. ఆడపోతే నాకు సంబంధించిన వాటికి ఒక్కటి కూడా ఉండవండి, ఒక్కటి కూడా ఉండవు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘంలో ప్రాముఖ్యము ప్రవర్తననే. నీ ప్రవర్తన నా ప్రవర్తన వాక్యానుసారంగా ఉందా? అందుకనే ప్రియులారా, ఆత్మ విషయమున ఆయన తిరిగి లేపబడ్డాడండి. ఆయన మన కొరకు చనిపోయి, అమ్మా ఈరోజు శుభవార్త ఏమిటంటే నీ కొరకు సర్వ సృష్టికర్త శరీరధారిగా లోకంలోనికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను రక్షించినాడు. నిత్య నాశనం నుండి ఇంతకంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉందా? రక్షింపబడిన మనం ప్రవర్తన లేకపోతే ఆ సంఘము సత్యానికి ఈరోజు స్తంభాలు పెట్టి కట్టిస్తానారండి. ఏమండి ఆ స్తంభాలు కాదు. ఎవరుండాలా? మనం స్తంభాలుగా ఉండాలి. నీవు స్తంభంగా ఉన్నావా? ఆయన సత్యం కొరకు నిలిచేవారుగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడొక మాట, అక్కడొక మాట. చూద్దాం 3వ అధ్యాయంలో 2 అనేది 9వ వచనం. అలాగుననే పరిచారకులు విమనస్కులు అంటే కింద ఫుట్ నోట్లు ఏం రాయబడింది? 2 నాలుకలు అంటే సంఘంలో ఒక లాగున, ఇంట్లో ఒక లాగున. సంఘంలో దేవానికి స్తోత్రం అంటుంటాం, ఆ ఇంట్లో మన ఇష్టానుసారంగా మనము. పరిచారకులు 2 నాలుకలు ఉండడానికి వీలు. సత్యము అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడేమో రైట్, అక్కడేమో అన్యాయం. అవునా కదా? అప్పుడు ఆ సంఘము సత్యమునకు స్తంభం ఎట్లయితుంది? వేల మంది ఉండొచ్చును సంఘాల్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉండొచ్చును. బిల్డింగ్లు సత్యానికి స్తంభాలు కాదండి. మన ప్రవర్తన. ఈ ఉదయకాలంలో ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ ప్రవర్తన ప్రభునందు సరి చేసుకుందాం. కాబట్టి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, తర్వాత దేవదూతలకు కనబడెను. ప్రభు ఏం చేసినాడు తెలుసునా? తండ్రి అయినటువంటి ఎవరికేం తెలుసు ఆయన ఎట్లా జీవించినాడో, ఏమో లోపల ఇంట్లో ఎట్లున్నాడో, బయట ఎట్లున్నాడో అనడానికి వీలు లేకోకుండా దేవుడు ఏం చేసినాడు? దేవదూతలు నియమించినాడండి. ఎవరిని చూడ్డానికి? ఆయనలో కొంచెం ఏదైనా పొరపాటు ఉంటే దేవదూతలు ఏం చేస్తా ఉంటది? పాయింట్అవుట్ చేస్తా ఉంటారు కదా. దేవదూతలకు కనబడను. ఎంత గొప్ప సాక్ష్యం! సంఘంలో మన ప్రవర్తన కనబడతా ఉందా? పరిశుద్ధులు మన ప్రవర్తన కనపడుతున్నట్లుగా ఉందా? చెప్పండి. మౌనంగా ఉంటున్నామేమి? మన ప్రవర్తన ఎలా ఉంది? దేవదూతలకు కనపడెను. ఇంకొకటి ఏమంటే, ఇంకా బరువైనటువంటి విశేషమైన మాట ఏమంటే, కొరింథీ పత్రికలో మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మనం ఎవరమంట? ఇంకా మన ప్రవర్తన నియమాలు ఎట్లా ఉండాలండి? ఊరికినే ఇట్లా అని లోపల మారు మనసు లేకోకుండా అది వేషధారణ అండి. అది వేషధారణ. ప్రభుకు కావాల్సింది ఏంటి? నువ్వు మోకాళ్ళని లేచి కూర్చోవడం కాదండి. ఆయనకు కావాల్సింది ఏంటి? నీ ప్రవర్తన. ఎక్కడైనా కూడా ప్రవర్తననే. ప్రవర్తన లేకోకుండా సంఘాల్లో ప్రభు మన్నన మనం పొందలేమండి. ప్రభు మన్ననలను మనం పొందలేం. మన సంఘ పెద్దల ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా ఉందా? వాళ్ళను ప్రేమతో పరామర్శిస్తున్న వారుగా ఉన్నామా? వాళ్ళను ప్రభు దగ్గరికి ఓర్పుతో నడిపించేవారుగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి పిల్లారా. ఒక్కొక్క విషయంలో
పరిచారకులకు కొన్ని విలువలు ఇచ్చినాడు ప్రభు, కొన్ని తలాంతులు ఇచ్చినాడు. ఆ తలాంతులు ఆయన కొరకు వాడుకుంటున్నామా? నువ్వు ఒక్కడొస్తే నువ్వు నీ భార్యని ఇంట్లో పెట్టి నువ్వు ఒక్కడు రావడం అది క్రమమా? అది క్రమమేనండి. నువ్వు ఒకటింటే ప్రభుకు కావాల్సింది ప్రజెంట్ కాదు, ఏం కావాలా? ప్రభు సంఘముగా చేరి రావాలా. ఇంటికి ఒకరు పెళ్ళి, ఇంటికి ఒకరు పోదాం లేపానికి, పెళ్ళి అయితే ఇంటికి ఒకరు పోదాం లేనకి, అట్లే ఉంది ఇక్కడ. ఎట్లా ఉంది? ఎవరో ఒకరు పోతే సార్లే, ఇంకంతా ప్రభు చూసుకుంటాడు. తప్పండి. అటువంటి ఏమైనా ఉంటే మార్చుకోండి. కష్టమైన నష్టమైన మన భర్తలకు మనం వాక్యం వినిపించేవారుగా ఉండాలి, మన భార్యలకు మనం వాక్యం వినిపించేవారుగా ఉండాలి. ఇదే వాక్యాన్ని ఇద్దరు కలిసి ఒకేసారి వింటే జరిగే మేలేంటి? జరిగే మేలంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14:34-35 14వ అధ్యాయము. మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రములో చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. మీరిద్దరు కలిసి వింటే జరిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఒక వాక్యం చెప్పినాం ఇక్కడ, మీరు ఇంటికి పోయి ఏం చేస్తారు? అది ఎట్లా అని నీ భార్య నిన్ను అడగవచ్చును, అవునా? ఆమె వినుకోకుండా నువ్వు ఒకడే వచ్చి ఉంటే ఏముండదు ఇంట్లో, ఈ సంభాషణ ఉండదు. అర్థమవుతుంది? అందుకనే ఇంట తమ తమ భర్తలను అడగవలను అంటే వాళ్ళు ఏం చేశారు? అంతకుముంటే ముందు ఇద్దరు వచ్చి వాక్యం విన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఎన్నో వారాలు మన భార్యలు వాక్యాన్ని వినుకోకుండా మనమే అడ్డుకట్టగా ఉంటున్నాం. ఆలోచన చూడండి. అన్యులు ఇంకా వాక్య సత్యం లేని వాళ్ళు ఎంత అనారోగ్యంగా ఉన్నా ఆ మీటింగులకు బాగుపడతారని మంచంలో ఇంచం తీసుకుని వస్తూ ఉంటారు. మనము ఏది ఇంపార్టెంట్? సంఘంలో జీవం లేదని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? మనమే. ఆడ ఏం లేదు, ఒకరు పోయినా చాలు. ఆడ అమ్మో సంఘంలో జీవం ఉందంటే మనం ఏం చేస్తాం? కుటుంబం అంతా కలిసి మందిరానికి వస్తాం. సంఘంలో జీవం లేదంటే నువ్వేం చేస్తావు? నేను ఒక్కడి పోతే చాలు, అంతా ఓకే. నువ్వు ఏం చేస్తున్నావు? ఇండైరెక్ట్ గా ఈ అపాయాన్ని గుర్తించండి. ఒక్కడు రావడం ఏమండి ప్రభు మెచ్చుకునే కార్యం కాదు. ఎక్కడ పోయినా శరీరము, నీవు నీ శరీరం ఎవరు? అవునా? ఇద్దరు కలిసి రావాల్సిందే. అది ఆశీర్వాదం అండి, అది ఆశీర్వాదం. ఒక అపాయం ఏమో చెప్పున్నా. ఒక అపాయం ఏమిటంటే సాతానుడు హవ్వను కలిసినప్పుడు హవ్వ పక్కన ఎవరు లేకుండా పోయి ఉండవచ్చును? ఆదాము లేడండి. అంటే ఏమేం చేస్తుంది? ఆదాము దేవుడు అప్పగించిన పనిని చేసుకుంటూ ఉన్నాడు. హవ్వ ఏం చేస్తుంది? హవ్వ ఏం చేయాలా? ఆయనకు సహాయకరంగా ఉండాల. కానీ హవ్వ ఏం చేస్తా ఉంది? ఏదో వేరే పనులు నిమగ్నమైంది. ఎవరు వెళ్ళినారు అక్కడికి? ఏమండి ఖాళీ సమయం అక్కడికి వెళ్ళినారండి. వెళ్ళి వాడు ఏం చేసినాడు? ఆమెను మోసం చేయడం జరిగింది. ప్రియులారా, ఇద్దరు కలిసి రావడం సంఘానికి గొప్ప ఆశీర్వాదం అండి. గొప్ప సేవకులు వచ్చి చేతులు పెడితే ఆశీర్వాదం కాదండి. ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో కనబడటం, ఇద్దరు కలిసి ముగింపులో వెళ్ళడం, అది ఆశీర్వాదం అండి. అందుకనే సంఘ పెద్దలు ఇవి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. సంఘ పెద్దలు వారి ప్రవర్తనను కూడా మార్చుకోవాలి. లేకపోతే సంఘానికి నష్టం కలిగించేది ఎవరు? మనమే. కాబట్టి ఆ దేవదూతలకు కనబడెను. మన ప్రవర్తన సంఘంలో అందరికీ కనబడతా ఉందా? చెప్పండి. సంఘంలోకి వచ్చినప్పుడైనా మన ప్రవర్తనలో, మన ఇంట్లో ఉంటే మనం ఎట్లుంటున్నాం? ఆలోచన చేయండి.
ఆ సంఘము సత్యమునకు స్తంభముగా పిలువబడాలంటే ఇంటిలో ప్రవర్తన 3వ అధ్యాయంలో అదంతా ఎక్కడ ప్రవర్తన? ఇంట్లో ప్రవర్తన. వాడు భార్యను కొట్టకూడదు, తాగుబోతుగా ఉండకూడదు, లంచంగా ఉండకూడదు, అతిథి ప్రియుడుగా ఉండాలా. అతిథి ప్రియుడు అంటే అర్థం ఏంటి? అతిథి ప్రియుడు అంటే వింటానా నాగార్జున? అతిథి ప్రియుడు అంటే ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా రావాలంటే ఎప్పుడు రావాలా? కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. మధ్యాహ్నం పూట అతిథులు ఎవరు రారు. అర్ధరాత్రి రోజున వస్తారు అతిథులు. కానీ అతిథి ప్రియులు అర్ధరాత్రి వచ్చినా వాళ్ళు ఇష్టపడే వాళ్ళుగా ఉండాలి. అది అతిథి ప్రియుడు అంటే. ఇది టైం కాదు, ఇప్పుడు వచ్చేకి లేదు, అది అతిథి. సంఘంలో మనము అన్ని వేళలా విశ్వాసులకు అందుబాటులో ఉండాలండి. విశ్వాసులకు ఏ కష్టం వచ్చినా రైట్, మేము వచ్చి ప్రార్థన చేస్తాం, అందుబాటులో ఉండాలండి. ఆ సంసిద్ధత సంఘానికి మనం కనుపరచాలండి. మన పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలండి. మన పిల్లల ప్రవర్తన సరిగా లేకపోతే వాక్యానుసారమైన కష్టం సంఘంలో కలుగుతుందండి. ఇది జాగ్రత్త. ఆ సంఘము సత్యమునకు, ఏ సంఘము? ఏ ప్రవర్తన? కుటుంబ ప్రవర్తన, భార్య భర్తల ప్రవర్తన, మరి ముఖ్యంగా పెద్దల ప్రవర్తన. మరి ముఖ్యంగా పెద్దల ప్రవర్తన. ఈ పెద్దలను చూసే విశ్వాసులు మార్పు చెందుతారు. అర్థమవుతుందా అండి? కనుక ఇక్కడ ప్రభువును గురించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రభు ప్రవర్తన శరీరధారిగా పర్ఫెక్ట్, ఆత్మానుసారంగా పర్ఫెక్ట్. దేవదూతలు కూడా సర్టిఫై చేసినారు. తర్వాత రక్షకుడని ఈయన తప్ప ఇంకా లోకాన్ని రక్షించినటువంటి వాడు ఎవరు లేరు, జనములలో ప్రకటింపబడెను. అవునండి, స్థానికం సంఘము యొక్క సత్యం ఏమిటంటే రక్షింపబడినటువంటి వారు సంఘములో ప్రభువును ఆరాధిస్తున్నారు. ఆయనే రక్షకుడు. ఉదయం ఆరాధనకు వచ్చినాం, ఏమన్నాం? ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం నాయనా అని మనము ప్రభువును రక్షకుడు. ఆయనే రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడు. మన మరణము లోపల ఈ లోకంలో మరణించేంత వరకు రక్షకుడు ఆయన. తర్వాత మహిమలో చేర్చుకుంటాడు ఆయన. అంత గొప్ప ప్రభు రక్షకుడని ఆయన తప్ప, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన ప్రవర్తన ఎట్లుందండి? సంఘంలో విశ్వాసుల కొరకు నువ్వేమైనా చేయగలుగుతున్నావా? నువ్వేమైనా చేయగలుగుతున్నావా? అట్లనా? ఇంటికి పోయి అన్నం తినమ్మా, చలి కాసుకో, పండుకో. అసలు వాడికి దుప్పటి ఉందా లేదా, వాళ్ళు ఆ బియ్యం ఉన్నాయి, ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? సంఘ పెద్దల పరిచర్య నిజమైన పరిచర్య ఉండాలి. ఏదో వచ్చే డబ్బులన్నీ జోలు పెట్టుకొని వెళ్ళిపోవడం కాదండి. సంఘాల్లో మనము ఇతరులను పోషించేవారుగా ఉండాలి. అప్పుడండి ఆ సంఘము సత్యమునకు స్తంభంగా ఉన్నావా? ఆ వాక్యం కొరకు మనం ఏమై ఉండాలంట చూడండి. ఎదురాడు వారి మాట ఖండించేసే వారుగా ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం. నువ్వు చదువు. అవునండి, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వాడై ఉండాలి. ఏమండి, ఎక్కడైనా ఆలోచన చేయండి, భార్య భర్తల పరిచర్య ఎట్లా ఉందో. ఎక్కడైనా పేతురు భార్య కొట్లాడుతున్నట్టు ఎక్కడైనా కనపడిందా? ప్రభు తల్లి మరియా, అందరూ వాళ్ళు వాక్యం చెప్తున్నారే, నేను కూడా ఒక చోట వాక్యం చెప్పాలా అని ఎప్పుడైనా తల్లి అయినా మరియా వాక్యం చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నామా? ఆమె ఏం నేర్చుకున్నది? ప్రవర్తన. సంఘ, అరే నేను ప్రభు తల్లిని,
శిష్యులారా ఆయన వెళ్ళిపోయినాడు బయటికి, ఇంకా నేనే మీకు అంతా లీడర్. ఆమె లీడర్షిప్ లో లేదండి. ఆమె విశ్వాసీలలో ఆమె చేర్చబడ్డది. పౌలు భార్య, యోహాను భార్య, వీళ్ళందరూ ఎక్కడైనా కనపడుతున్నారా? ఎందుకు కనపడడం లేదు? వాళ్ళని అనగదొక్కి పెట్టినారు అపోస్తలులు. మరి చెప్పండి, ఏం చేసినారు వాళ్ళు? వాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కటిగా పరిచర్య చేసినారండి. నేను ఒక్కటిగా పరిచర్య చేసేటప్పుడు ఇద్దరు కలిసి, ఇంకా నా భార్య కనపడాల్సిన అవసరము ఉండదండి. ఒకవేళ ఆమెలో వ్యతిరేకత ఉంటే ఆయనైనా వాక్యం చెప్పేది. నాకు చెప్పేకి రాదా? నేను స్త్రీల మైత్రిలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా. స్త్రీల మైత్రిలో కూడా పురుషులే వాక్యం చెప్పాలండి. వాక్యం ఎవరి దగ్గరికి? పురుషుడే. ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎదురాడు వారి మాట ఖండించడానికి, నా బంధువులే, రేవతి నా బంధువు, ఏం పర్లేదమ్మా నువ్వు వస్తే, ఈమె మాత్రం ఏం నాగేంద్రమ్మ నువ్వు ఎందుకు రావడం లేదు, సీరియస్. ఇది కాదండి ప్రవర్తన. బంధుత్వాలకు, అన్నదమ్ములకు, ఏమండి, ప్రభువును బట్టి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు కొరకు నీ జీవితం సాక్ష్యమై ఉండాలి. బంధువులైతే ఒకలాగున, సంఘస్థులైతే ఒకలాగున నీ ప్రవర్తన ఎట్లా ఉందండి? స్వార్థమైన ఆలోచనలా? నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టేవాడై ఉండాలి. ఉన్నామా? ఇలా అప్పుడు మనతో కూడా ఉన్న విశ్వాసులకు ధైర్యం అండి. అంతవరకు వాళ్ళ కష్టాల్లో వాళ్ళు మగ్గుతానే ఉంటారండి, వస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాల్లో నెమ్మది, సమాధానం కలగదు. ఎవరిని చూసి? సంఘ పెద్దల ధైర్యాన్ని, సంఘ పెద్దలు ప్రభువును ఆనుకుని ఉన్న విధానాన్ని, సంఘ పెద్దల ప్రార్థన పరిచర్యను బట్టి విశ్వాసులకు ఏముంటది? ధైర్యం. నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇదండి సత్యమునకు స్తంభం. అయ్యా, స్త్రీలారా, పురుషులారా, మనము సంఘాన్ని సత్యానికి స్తంభంగా ఉంచుతున్నామా, లేదా ఆ సంఘములో జీవమే లేదని మనం చెప్తున్నటువంటి వారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. తర్వాత లోకమందు ఎవరైతే రక్షకుడని చెప్పారో వెంటనే లోకమందు నమ్మబడ్డారు. ఇదంటే ప్రవర్తన. ఇదంతా అందుకనే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. ఏది మర్మము? దైవభక్తి అంటే ఏంది? శుక్రవారం పేడలకేది, ఏమండి, శనివారం దీపం పెట్టేది, ఇవి కాదండి భక్తి. వాటి ద్వారా వచ్చేది ఏం లేదండి. ప్రియులారా, ప్రవర్తన. అయ్యా, మందిరానికి రాకముందు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? సరి చేసుకుంటున్నావా? సరి చూసుకుంటున్నావా? ప్రభుతో పోల్చుకుంటున్నావా? ఆలోచన చేద్దాం. కాబట్టి ఏమంటా? ఆరోహణుడై, అది భక్తి యొక్క మర్మం అండి. మన ఈ సంఘానికి శిరస్సు ఉన్న ప్రభు శరీర సంబంధంగా లోకంలో జీవించినాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు, తిరిగి లేపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు రక్షకుడని అందరూ అంగీకరించినారు. అంగీకరించిన తర్వాత ఆయన ఏం చేసినాడు? సంఘమును తిరిగి వెళ్ళడానికి ఆయన ఆరోహణుడై ఏమైనాడంట? తేజో వెలుగై ఉన్నాడు. అంటే అందులో ఏం లేదు? చీకటి లేదు. వింటున్నారా మీరు? మీరేం ఆన్సర్ చేయరే? అందులో ఏం లేదు? చీకటి లేదు. ఆయన ఏ మాత్రము, అది ప్రవర్తన. ఆ సంఘము సత్యమునకు, ఏదో అందరిని పిలిపించి వాక్యాలు చెప్పించేది, మీరెంతైనా చేయండి, సంఘానికి క్షేమం అయితే ఏమాత్రం కాదండి. ఫస్ట్ మోస్ట్ మనం ఏం చేయాలంట? సంఘ పెద్దల ప్రవర్తన. అందుకనే బ్రతికి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ప్రభు పక్షంగా భంగపడుతున్నాం. అయ్యా, మీరు అట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఈ విధంగా చేయండి. ఇక్కడ కావాల్సింది గుంపు కాదు. ఏది కావాలా? ప్రవర్తన. ఒకవేళ మనుషులు అందరూ మనల్ని మెచ్చుకోవచ్చును మనం చేసేటువంటి సంఘంలో యాక్టివిటీస్ని బట్టి. అవన్నీ ప్రభు అనుమతించడండి. నీ ప్రవర్తన సరిగా ఉందా? ఆ సంఘము సత్యమునకు స్తంభం. అయితే అదొక్కటి చెప్పుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో
కొందరు అబద్ధికుల వేషధారణ వలన పేజ్ నంబర్ చెప్పు, చిట్టి తీలేదు ఇంకా. 191. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు అంటే మోసపరచు ఆత్మలు అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు భక్తుల మాదిరి మాకు శరీరంతో సంబంధమే లేదు, మేము కేవలం ఆత్మలము అన్నట్లు జీవిస్తూ ఉంటారు. మోసపరచు ఆత్మలు, మోసపరచు ఆత్మల ఎందును. ఇప్పుడు దయాలు ఏం చేస్తున్నాయి? దయాలు పట్టడం లేదండి. దయాలు పడితే ఇడిపించవచ్చు. ఇప్పుడు ఇడిపించే అవకాశమే లేకోకుండా ఏం చేస్తున్నాయంటే అవి. అందుకనే దయ్యాలు పడితే ఏం చేయాలో దేవుని వాక్యంలో రాయబడలేదండి. ఎవరికైనా దయ్యం పడితే విడిపించే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళండి అని ఎక్కడ రాయబడిందా? రాయబడలేదంటే అర్థమేమి? అసలు పట్టే విధానమే లేదండి. పట్టే విధానం ఉండింటే ఏం రాస్తాను? ఇప్పుడు ఎవరికైనా రోగం వచ్చిందా ఏమని రాయబడింది? సంఘ పెద్దలను పిలిపించండి అని రాయబడింది. రోగం వచ్చేది ఉంది. దయ్యం పట్టి ఎవరికైనా దయ్యం పట్టిందా అని రాసినారా? ఎందుకు రాయలేదు? దయ్యం పట్టే విధానం. ఇప్పుడు దయ్యం ఏం చేస్తున్నాడు? బోధిస్తా ఉన్నాడు. ఇది పెద్ద అపాయం అండి. పట్టేదానికంటే వాక్యం లేని టైంలో వాక్యము జాగ్రత్తగా వినండి. వాక్యము సంపూర్ణం లేని టైంలో వాడు మనుషులను పట్టి దేవుని ప్రభు దగ్గరికి రాకుండా చేసేటువంటి వాడు. వాక్యము సంపూర్ణమైన సమయంలో మనుషులకు పట్టడం వేస్ట్. అందుకనే వాడు ఏం చేసినా అంటే వాని విధానాన్ని మార్చుకొని వాడు ఏం చేస్తున్నాడు? బోధిస్తా ఉన్నాడు. అందుకనే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి ముందుగానే మనం హెచ్చరిస్తున్నాడు. వాళ్ళ ఎందు లక్ష్యం ఉంచితే మనం విశ్వాస భ్రష్టులు అవుతాం. ఎట్లా చెప్పండి, చదవండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు ఏం చేస్తున్నారంట? ఫస్ట్ వాళ్ళు దేవుడు ఆశీర్వదించి జతపరిచిన కార్యాన్ని ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఎందుకు నిషేధిస్తున్నారు? వాళ్ళు ఇక్కడ 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ఏది ప్రాముఖ్యం? భార్య భర్తలు ప్రాముఖ్యం, అవునా కదా? ఇక్కడ వివాహాన్ని నిషేధిస్తున్నారు. ఎందుకు? వివాహమే లేకపోతే భార్య ఉండదు, పిల్లలు ఉండరు, నీ ప్రవర్తనకి ఏం డోకా లేదు, నీ ప్రవర్తనకు. అందుకని వాళ్ళు ఏం చేశారు? వివాహమే వద్దు, ఇంకా నువ్వు పాపంలోనే ఉండే అవకాశం లేదు ఇంకా. అయితే అవన్నీ లేవు కాబట్టి నువ్వు నిలబడుతున్నావు. నీవు పాపి కాదని చెప్పడానికి వీలుందా? నీవు పరిశుద్ధుడు అని చెప్పడానికి వీలేది? నీ భార్య, నీ పిల్లలు ఉండాలి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపానికి మూలం ఆ వివాహం, దాన్ని నిషేధం చేయండి, ఇంకా నీ ప్రవర్తనకు డోకానే లేదని వాళ్ళు చెప్తున్నారు. వివాహాన్ని నిషేధించుచు. ఇప్పుడు అర్థమవుతుందా అండి వివాహం ఎంత ప్రాముఖ్యమో? కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవునికి సమర్పించుకున్నామని వివాహాన్ని నిషేధించేవారు, వివాహం చేసుకోకుండా ఉండేవాళ్ళు. అది వాక్యానుసారము కాదండి. నీ ప్రవర్తన తేటపరచబడాలంటే నీకేముండాలా? వివాహం ఉండాలండి. ఏమి ఎవరు లేకోకుండా నీ ప్రవర్తన మంచిదంటే ఏం మంచిది? అది అవన్నీ ఏం లేవు కాబట్టి నువ్వు మంచివాడిగా కనపడుతున్నావు. అవన్నీ ఉంటే కదా నువ్వు మంచివాడో చెడ్డవాడో తెలిసేది, ప్రభుపై ఆనుకున్నావో లేదో తెలిసేది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మ ఈ పాపము కష్టం అంతా ఎందుకు, ఆ వివాహాన్నే నిషేధించుతున్నారు. తర్వాత సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని ఇవన్నీ భక్తిలో అండి. కొన్నిటిని మీరు తినాలా, కొన్నిటిని ఇప్పుడు మాకు షుగరు, ఏవి తినాలా ఏవి తినకూడదు డాక్టర్ చెప్తా ఉంటాడు మాకు. అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధికులు, మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా ఇవి తినకూడదు, ఇవి తింటే నీకు కామ కోరికలు ఎక్కువైపోతాయి, నువ్వేం చేయాలి వాటిని, మళ్ళా వివాహం లేకుండా ఉన్నావు, ఇవి తింటే మళ్ళా నువ్వు ఓవర్ యాక్టివ్ అయిపోతావు, కాబట్టి వాటన్నిటిని ఆపేసాయి, నువ్వు పాపం లేకుండా ఉంటావు. ఈ బోధలండి.
ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఈ బోధలన్నీ ఈ మెడిటేషన్లో ఉన్నాయండి. అంతేనా? యోగాలో ఉన్నాయి. ఇవి తినకూడదు, అవే కదా. దేవుని వాక్యంలో వ్యాయామం గురించి ఎక్కడైనా రాసినారా? ఇవి తినొద్దు అవి తినొద్దు అని ఎక్కడన్నా రాసినారా? ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు? ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు కాబట్టి. నీ వ్యాయామం ద్వారా రాదండి ఆరోగ్యం. ఎవరి ద్వారా? అందుకనే ఆ దేవుని వాక్యంలో నువ్వు రోజు గంట సేపు నడచాలా, పొద్దున్నే ఒళ్ళంతా వంగిపోయాలా అని లేవండి. నువ్వు ఇవి మాత్రమే తినాలా, ఏమన్నా ఎందుకు లేవు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్? ఆరోగ్యం ఇచ్చేవాడు. ఏవి తిన్నా ఏవి తినకపోయినా ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన వాడు జీవిస్తాడు. వానికున్న అనారోగ్యం అది దేవుని యందు ఆరోగ్యమే, అది దేవుడు అనుగ్రహించిన కృపనే. దాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞత మనం చెల్లించేటువంటి వారుగా ఉండాలి. అందుకనే వాళ్ళు తినుట మానవలనని ఇదంతా భక్తిలో పెడతా అంటారు. ఈరోజు నేను ఉపవాసము, ఈరోజు నేను పొద్దున లేసనే ఈరోజు ఉపవాసము. క్రైస్తవులే కొంతమంది ఏం చేస్తారంటే ఇది పెట్టుకుంటారు, ఇట్లా పూసలంతా ఇగ్గుకుంటా. అంటే ఆ పూసలు ఇగ్గేస్తే ఏమవుతుంది? వాని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. అంటే వాడు ఏమిట్లో లేడు? నిజమైన భక్తిలో లేడు. పూసల కాంటాక్ట్తో వాళ్ళు ఉన్నారన్నమాట. అమ్మ అర్థమవుతుందని ప్రభునందు నమ్ముతున్నారు. కాబట్టి సంఘ పెద్దలు సంఘమునకు సత్యమునకు స్తంభముగా ఉండడానికి ప్రభు మనమే ఆధారం అని చెప్తున్నాడు. జాగ్రత్త పడదాం, ప్రభు కొరకు మనం జీవిద్దాం. తర్వాత ఏమంటున్నాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ప్రతి వస్తువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది అంటే మనం ఏమైండల్లా మొట్టమొదట ప్రతి దాని విషయంలో కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు ప్రవర్తనను చూసినాం. ఆయన ప్రవర్తన సంఘానికి ఆపాదించబడింది. సంఘంలో కూడా కుటుంబంతో కలిసి ఆ ప్రభు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడే ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము. లేకపోతే ఈరోజు పెద్ద పెద్ద చర్చలు చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లు కూడా అక్కడే చూస్తూ ఉన్నాం. ఏమండి? కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడదాం. సంఘ పెద్దలు ముఖ్యంగా మన ప్రవర్తన మార్చుకుందాం. మన భార్యలు ముందుగా ప్రభు పరిచర్యలో నిమగ్నమైన వారుగా ఉండాలి. అప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో ఏమండి అక్కడ ప్రభు కూడి ఉంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురు గుంపు పేకాట ఆడేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, ఆడ కూడా ఉంటాడనే ప్రభు కాదండి. ఆయన నామంలో ఎక్కడ ఆయన నామాన్ని బట్టి ప్రభు దగ్గరికి వద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. వీటిని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే మళ్ళా అడగండి. ప్రార్థన చేద్దాం. మన సహోదరుడు పీటరు ప్రార్థన పరిచర్య చేస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అత్యంత కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఒకప్పుడు మేము నా తండ్రి మీకు దూరస్థులమై ఉండగా మమ్మలను మీరు ప్రేమించి వెదికి వచ్చి రక్షించి జీవము కలిగినటువంటి దేవుని సంఘములో మమ్మల్ని చేర్చి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో మేము ఎలాగూ ప్రవర్తింపవలెనో మీ దాసుని మీరు శిలువ మరుగుపరిచి మాకు తెలియజేసిన లేఖన వాక్యములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే నా ప్రభువా, మా ప్రవర్తన నా తండ్రి సత్యానికి నా తండ్రి స్తంభమై ఉన్నది. ప్రవర్తనయే
నా తండ్రి సత్యానికి ఆధారమై ఉన్నది నా తండ్రి. దేవా, మాలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని నా తండ్రి మేము ప్రవర్తన ద్వారా కనపరచవలసినటువంటి వారమే. సంఘములో మేము స్తంభము లాంటి వారముగా, నా తండ్రి ఆధారము వంటి వారముగా ఉండవలెనని మీ లేఖనముల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందులకై మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే నా తండ్రి, మా ప్రవర్తన విషయంలో మేము ఎంతో జాగ్రత్త కలిగి నా తండ్రి మేము ఉండవలసినటువంటి వారమే. నా తండ్రి, మీరు ప్రేమించి నా కొరకై నా తండ్రి ఈ లోకములో సశరీరుడుగా మీరు జీవించినందులకై మీకు స్తోత్రాలు. మీ మాటల్లో నా తండ్రి, మీ క్రియల్లో నా తండ్రి గొప్ప ప్రవర్తనను మాకు మీరు నా తండ్రి మాదిరి చూపించినందులకై మీకు స్తోత్రాలు నా ప్రభా. అలాగున మేము కూడా నా తండ్రి సంఘంలో నా తండ్రి మంచి ప్రవర్తన కలిగిన వారమై నా తండ్రి మిమ్మల్ని మహిమపరచ బద్దులమై ఉన్నాం నా తండ్రి. ఆ విధముగా మీ లేఖనముల యందు మమ్మల్ని బలపరిచినందులకై మీకు స్తోత్రాలు. కానీ నా తండ్రి, అది ఒక్కరు మాత్రమే కాదు నా తండ్రి, కుటుంబముగా భర్త, భార్య, పిల్లలు అందరూ నా తండ్రి ఆ విధముగా సత్య ప్రవర్తన కలిగి జీవింపవలసినటువంటి వారమే నా తండ్రి. మీ లేఖనముల ద్వారా మా బలహీనతలను మేము సరి చేసుకొని, మా లోటుపాట్లను మేము సరి చేసుకొని, మందిర పరిచర్యలో నా తండ్రి అత్యాశక్తి కనపరుస్తూ నా తండ్రి బహుశ్రద్ధ కలిగి మా ప్రవర్తన ద్వారా వెలుపలటువంటి వారికి మేము మాదిరికరంగా ఉండున్నట్లు మీ లేఖనముల యందు మమ్మల్ని బలపరిచినందులకు మీకు స్తోత్రాలు నా ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. భార్య బిడ్డలుగా, కుటుంబముగా నా తండ్రి మా ప్రవర్తనను నా తండ్రి అన్యులకు కనపరిచినట్లు, బలహీనులకు కనపరిచినట్లు, మీ నా తండ్రి దాసులకు కనపరిచినట్లు మమ్మల్ని అన్ని విధాలుగా బలపరుచుచున్నందులకై మీకు స్తోత్రాలు తండ్రి. దేవాచేరి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున మీరు దీవించండి నా తండ్రి. ఆ విధముగా నా తండ్రి సత్య ప్రవర్తన కలిగి సంఘములో స్తంభము లాంటి వారముగా, ఆధారము కలిగినటువంటి వారముగా జీవిస్తూ నా తండ్రి మీకు మహిమకరమైనటువంటి, మీకు ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించినట్లు మమ్మల్ని బలపరచుచున్నందులకై మీకు స్తోత్రాలు నా ప్రభా. ఈ విధంగా మేము ఉండని వారం అయితే నా తండ్రి కడవరి దినములలో నా తండ్రి దయ్యముల బోధల యందు లక్ష్యం ఉంచేటటువంటి వారం అవుతాం. దయ్యముల బోధలు వింటే దయ్యముల వంటి వారమే అవుతాం. దయ్యముల బోధల వలన నా తండ్రి దేవుని దగ్గరికి రాక దయ్యాల దగ్గరికే చేరేటటువంటి వారం అవుతాం నా తండ్రి. సంఘంలో ఎంతో భయంకరమైనటువంటి నా తండ్రి లోటుపాట్లు ఉన్నాయి, దయ్యముల బోధలు ఉన్నాయి నా తండ్రి. వాటిని గుర్తించాలంటే మా ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యం నా తండ్రి. ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి దయ్యముల బోధలకు దూరంగా ఉంటూ, అబద్ధకుల బోధలకి దూరంగా ఉంటూ నా తండ్రి తప్పుడు బోధలకు నా తండ్రి మేము దూరంగా జీవిస్తూ నా తండ్రి మీకు ఇష్టలుగా, మీకు మహిమకరమైనటువంటి నా తండ్రి విశ్వాస యాత్రను కొనసాగించినట్లు మీ లేఖనముల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందులకై మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి. వాక్యము బహుగా వాళ్ళ హృదయంలో ఫలింపచేసి సత్యానికి నా తండ్రి మంచి ప్రవర్తన కలిగి ఆధార స్తంభములుగా నిలబడినట్లు ప్రతి ఒక్కరిని మీరు బలపరుచుచున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ మంచి బలమును, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని మొరపెడుచు ఈ సాయంత్రం జరిగే స్తుతి కూడికను మీరు దీవించి అందరినీ నా తండ్రి సిద్ధపరిచి నా తండ్రిని ఇంద్రమ్మ కాలనీ ప్రాంతము చేరి అనేకులకు సువార్త పరిచర్య చేయనట్లుగాను, కూడికలో పాలు పంపులు పొంది కుటుంబంతో కలిసి మీ నామమును స్తుతించి గణపరచున్నట్లుగాను మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నాతని ఎత్తబడిన కానుకలను మీరు దీవించమని మొరపెడుచు నాతని మరొకసారి మమ్మల్ని అందరినీ బలిష్టమైన మీ పాద సన్నిధికి సమర్పణ చేయొచ్చు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను నిరంతరం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మనవులను అతి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి.